ఏ మహానుభావుడి సత్సంకల్ప వల్ల అయితే ఈ రోజున మనం ఈ కళ్యాణం జగత్ కళ్యాణంగా జరగబోతోందో అలాంటి మహాత్ములు మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్య శ్రీ అబ్దుల్ నజీర్ గారితో కలిసి ఈ ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. వారికి కరతాళ ధ్వనులతో అందరం స్వాగతం పలుకుదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు, వారి సంకల్పం మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు, పరమాత్మ నీ నుంచి నాకేమీ అక్కర్లేదు, నేను ఈ జాతికి ఏమి చేయగలను, పరమాత్మ నువ్వు నాకు ఇచ్చిన శక్తుల్ని నేను తిరిగి జాతి కోసం ఎలా ఖర్చు పెట్టగలనో నాకు చెప్పు, ఆ వివరణ కోసమే తిరుమలకి నేను నీ దర్శనానికి వచ్చాను అని కనుక పరమాత్మని మొక్కుకోగలిగితే నీకు జాతికి రెండిటికీ కల్పించేస్తాడు. అదే పరమాత్మ తత్వం. స్వర్ణాంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో, ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే, ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఈ రోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది. అమరావతి అభివృద్ధికి ఈ రోజు విశేషమైన పునాది పడబోతోంది.